కాస్ట్ వచ్చేసి 1. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కుమార్. మీలో ఎవరైనా బీట్ లవర్స్ ఉన్నారా? సో ఈ వీడియో మీకోసమే. సో ఇదే అనమాట నా బీట్. నేను 1 year అవుతుంది కొని చెవర్లెట్ బీట్. సో దీన్ని టోటల్ కంప్లీట్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. అండ్ నేను 1 year అవుతుంది తీసుకొని. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే ఇది పెట్టచ్చా, కార్ కొనుక్కోవచ్చా లేదా, అండ్ మైలేజ్ ఎంత, ఇదంతా మాట్లాడుకుందాం వీడియోలో. దీని మైలేజ్, ఇంకోటి దీని పార్ట్స్, కార్ పార్ట్స్, దీని ప్రైస్, ఇవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. ఎంతవరకు పెట్టచ్చు, ప్రైస్ ఎంతవరకు పెట్టచ్చు, అండ్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనేసి. పార్ట్స్ ఎక్కడ దొరకవు అంటున్నారు, కానీ దొరుకుతాయి. ఆ ప్లేస్ కూడా నేను చెప్తాను. హైదరాబాద్లోనే దొరుకుతాయి. మీరు ఇంకా కొనుక్కోవాలనుకుంటే ఏదైనా పార్ట్స్. సో కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం కార్ది. సో నేనైతే ఎలో వీల్స్ వేయించిన అనమాట కార్ లుక్ కోసం. ఇప్పుడు మంచి కార్ ఉంది, బ్లాక్ కలర్. కలర్కి సూట్ అయ్యేది మనకైతే ఎలో వీల్స్ చేపియాలన్నమాట. ఎలో వీల్స్ ఉంటేనే ఒక అందం కార్కి. సో నేనైతే ఇది వేయించాను అనమాట. ఇక్కడ ఉంటుంది మనం తీసేది. నార్మల్గా కార్స్కి ఇక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు పాత కార్లకి అప్పట్లోనే ఇది ఇక్కడ పెట్టారనమాట. సో ఇన్సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. 4 మెంబర్స్ మంచిగా కూర్చోవచ్చు. 5 మెంబర్స్ ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ అయితే మంచిగా సెట్ అయిపోతుంది, రిలీఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి బేస్ మోడల్ కాబట్టి దీనికైతే వైబర్ ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్కి అయితే వైబర్ ఉంటుంది. దీనికి మనకి ఈ విధంగా షేప్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ బంపర్ కొంచెం ఇదైతే చేంజ్ చేయాలి. కొంచెం ఇది నడుస్తుంది అనేసి మనం అయితే అట్లా ఉంచినాం అనమాట. చేంజ్ చేపిస్తాయి ఇది కూడా నేను. ఈ లైట్స్ అయితే నేను ఇది చూస్తున్నారు కదా, లైట్స్ తార్కి వస్తున్నాయి ఇప్పుడు. సో నేను కూడా వేయించాను అనమాట. సో తార్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఎవరికైనా బీట్ ఉంటే ఈ లైట్స్ అయితే మీకు మోడిఫికేషన్ కావాలనుకుంటే ఇట్లా లైట్స్ వేయించుకోండి. టెక్కర్స్లోకి వెళ్ళి మంచి లుక్ అనేది అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా మిగతా విషయాలు అయితే కార్లో కూర్చొని మాట్లాడుకున్నాము. కంప్లీట్ కార్ అయితే చూడండి మీరు ఫస్ట్, తర్వాత మనం లోపల కూర్చొని అయితే మాట్లాడుకుందాం. ఇదైతే కంప్లీట్ కార్ అయితే చూశారు కదా. అండ్ ఇంటీరియర్ కిందకి వచ్చేస్తే ఇదైతే మనకి ప్రీవియస్గా ప్లేయర్ అయితే ఉండే, నార్మల్ ప్లేయర్ ఉండే. మనమైతే ఇప్పుడు డిస్ప్లే వేయించాము అనమాట. స్క్రీన్ వేయించాము, యాంప్లిఫైర్ కూడా పెట్టించాము. సో మనకి ఇక్కడ ఏంటంటే బోర్డు ఇలా ఉంటుంది మనకి. సో పవర్ స్టీరింగ్, అండ్ మనకి మీటర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. షోరూమ్ సీట్సే ఉన్నాయి, చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పటివరకు చేంజ్ చేయలేదు, నాకు ఎట్లయితే వచ్చినాయో అట్లనే వేయించినాము. అండ్ రూఫ్ కూడా ఇప్పటివరకు డస్ట్ ఏం పట్టలేదు. సో ఇది మీటర్ మొత్తం, ఇది మీటర్ 96,000 తిరిగింది. జస్ట్ 96,000 తిరిగింది. చూసారు కండి, ఇదైతే మన కార్ రివ్యూ అనమాట. మైలేజ్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, అండ్ కాస్ట్ కానీ చూశారు కదా. సో ఇది అనమాట. మైలేజ్ వచ్చేసి నాకు 15 ఇస్తుంది, అండ్ హైవేలో వచ్చేసి 20 వరకు ఇస్తుంది. అండ్ దీని స్పేర్ పార్ట్స్ కానిగంజ్లో దొరుకుతున్నాయి అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2010 మోడల్ అయితే 1,10,000, 1,20,000 వరకు పెట్టచ్చు. 2015 మోడల్ కానీ, 2016 మోడల్ కానీ, అలాంటి మోడల్స్ కానీ ఒక 1,80,000 వరకు అయితే పెట్టచ్చు అనమాట. సో మీకు కూడా ఎవరికైనా బీట్ ఉంటే కామెంట్ చేయండి. చెవర్లెట్ బీట్ ఉంటే మనం ఒక రైడ్ వేద్దాము. మీరే అంటే ఒక సండే రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి. ఒక డేట్ ఫిక్స్ చేసి మనమైతే రైడ్ చేద్దాము. మీరు ఎక్కడున్నా రావచ్చు, అండ్ ఒక డేట్ అయితే కండక్ట్ చేద్దాము. సో ఎవరైనా బీట్ లవర్స్ ఉంటే వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.